కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. బిడ్డ ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు. మేము చూస్తూ కూర్చోమని చెప్పి ఏ రకంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో, ఏ రకంగా భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి పాకిస్తాన్కు చూపించామో, ఈరోజు ప్రపంచమంతా కూడా నివ్వెరపోయే విధంగా భారత సైనికులు ఏ రకంగా తమ సత్తా చాటారో మనమందరం చూశాము. అంతేకాదు అన్ని రంగాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీలకు నిధులు ఇవ్వడంలో కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో పొదుపు సంఘాలకు లోన్లు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు కావచ్చు. గతంలో అనుకునే వాళ్ళం అమెరికాలో రోడ్లు చూసి మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు వస్తాయని. నేను ఇప్పుడు మనం చేస్తా ఉన్నాను, అమెరికా రోడ్లను తలదన్నే విధంగా ఈరోజు భారతదేశంలో ఇదే హైదరాబాద్ నగరం నుంచి మీరు నిజామాబాద్ రోడ్డు వెళ్తారా, ఇదే హైదరాబాద్ నగరం నుంచి కర్నూలు రోడ్డు వెళ్తారా, ఇదే హైదరాబాద్ నగరం నుంచి బాంబే రోడ్డు వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రోడ్లను తలదన్నే విధంగా మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో రోడ్లు ఉన్నాయి. మన తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు అయితే చాలా తక్కువ సమయంలో 33 జిల్లాలలో 32 జిల్లాలకు జాతీయ రహదారులో అనుసంధానం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 1,50,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేయలేదు. కానీ మోడీ గారి నేతృత్వంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 1,300 కోట్ల రూపాయలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కావచ్చు, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, 1,300 రైల్వే స్టేషన్లు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మాణం చేస్తా ఉన్నాం. మన దేశంలో ఏ రకంగా ఈరోజు రైల్వేల అభివృద్ధి జరుగుతూ ఉందో, జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉందో, ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద మారుమూల ప్రాంతాలలో ఇంతవరకు రోడ్డు లేనటువంటి గ్రామాలను గుర్తించి అద్భుతంగా గ్రామాలను రోడ్డుతో కనెక్టివిటీ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఏ ఒక్క గ్రామం కూడా విద్యుత్ లేనటువంటి